అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. మరో కొత్త బ్లాగ్ తో అయితే నేనైతే మీ ముందరికి వచ్చేసాను. మనం ఆల్రెడీ చూసాం, నిన్న నామినేషన్స్ డే అనేది మన బిగ్ బాస్ సీజన్ 8 లో ఫస్ట్ నామినేషన్ డే అనేది జరగడం అనేది జరిగింది. సో ఎవరెవరిని నామినేట్ అనేది చేశారు అండ్ ఏదైతే జరిగిన గొడవలు ఉన్నాయో మనం ప్రోమోలో చూసినట్టు నిజంగానే అంత రచ్చ అనేది జరిగిందా ఎపిసోడ్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వ్యాలిడిటీ పాయింట్స్ ఎవరైనా మాట్లాడారా నామినేషన్స్ లో, అసలు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన కంటెస్టెంట్స్ ప్రీవియస్ కంటెస్టెంట్స్ లో ఎవరికైనా మ్యాచింగ్ అనేది అవుతారా, లేదు వాళ్ళు మాట్లాడే విధానం ఎలా అనిపించింది, వాళ్ళు మాట్లాడిన పాయింట్స్ వ్యాలిడిటీయా కాదా, అండ్ ఏదైతే నామినేషన్స్ అనేది జరిగినాయో ఈరోజు ఆ నామినేషన్స్ లో ఏది కరెక్ట్ పాయింట్ అనిపించింది అండ్ ఈ ఆర్గ్యుమెంట్స్ లో ఎవరిది ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనేది మొత్తం ఈ వీడియోలో మనం డిస్కషన్ అనేది చేసుకుందాం. అంతకంటే ముందల ఫస్ట్ టైం మన ఛానల్ ని ఎవరైతే వీడియోస్ అనేది చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ వీడియో చూడటం స్టార్ట్ చేసే ముందల లైక్ చేసి చూడటం అనేది స్టార్ట్ అనేది చేయండి. సో మనం ఎపిసోడ్ కనుక చూసుకునేటట్లయితే నేను ఓన్లీ మనకి టీవీలో ఏదైతే ప్రోమోస్ అండ్ ఎపిసోడ్స్ అనేవి కనిపిస్తాయో దాని గురించే వీడియోస్ అనేవి చేస్తున్నాను. లైవ్ ది ఎక్కడా కూడా ఇంటరాప్ట్ అనేది చేయట్లేదు. ఇన్ కేస్ లైవ్ లో కనుక ఏమైనా చేంజెస్ ఉంటే ఉండనేది ఉండొచ్చు, బట్ మనకి చూపించిన వాటికే నేను ఈ వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. లైవ్ గా కావాలి అనుకుంటే, ఇన్ కేస్ లైవ్ ఇది కూడా రివ్యూ కావాలి అనుకుంటే కింద కామెంట్ అనేది చేస్తే అది కూడా ట్రై అనేది చేస్తాను, లైవ్ రివ్యూస్ కూడా. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం ఓన్లీ ఎపిసోడ్ అండ్ ప్రోమోస్ రివ్యూస్ మన ఛానల్లో అప్లోడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో మనం రివ్యూలో భాగంగా ఈ రోజు మన నామినేషన్స్, ఫస్ట్ నామినేషన్ సీజన్ 8 లో ఎంత ఫైర్ గా అనిపించినాయి అనేది ఈ వీడియోలో డిస్కషన్ అనేది చేసుకుందామా. ఫైర్ ఆఫ్ ఫ్లాప్ అనేది కూడా డిస్కషన్ అనేది చేసుకుందాం. సో అంతకంటే ముందర మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నామినేషన్స్ గురించి డిస్కషన్ చేసుకునే ముందర మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ కనుక చూసుకునేటట్లయితే ప్రీవియస్ ది ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో దానికి కంటిన్యూషన్ గా స్టార్టింగ్ అనేది చేయటం అనేది జరిగింది. ఏంటి అంటే సోనియా గారు మీరు ఎందుకు యష్మిని థర్డ్ చీఫ్ గా చేశారు అనేసి సోనియా అడగటం అనేది జరుగుతుంది నిఖిల్ ని. సో అడిగినప్పుడు ఇక్కడ ఒక్కొక్కరిది వాయిస్ అనేది రేజ్ అయ్యి అసలు ఎందుకు ఇంటరాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ డిస్కషన్ కి ఏమైనా వాల్యూ ఉంది, వాళ్ళు తీసుకున్న డిస్కషన్ అనేది డెసిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అంటే అంత డిస్కషన్ చేస్తే సరిపోతుంది. అన్నెసరీ పాయింట్స్ నేను కనిపించాలి, ప్రతి వీడియోలో ప్రతి కెమెరా ముందర నేను కనిపించాలి అన్నట్టు సోనియా గారు చేస్తున్నారు. నాకైతే తను మాట్లాడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది అనేసి అనిపించింది, బట్ గట్టిగా మాట్లాడిన వ్యాలిడిటీ పాయింట్స్ అనేది మాట్లాడలేదు అనేసి అనిపించింది. ఇప్పుడు నబీని ఎందుకు చేయలేదు అని అడగటం ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు యష్మిని ఎందుకు చేసావు అని అడగటం ఇంకొకటి. అండ్ ఈ డిస్కషన్ లో భాగంగా తను ముందలే ఆల్రెడీ చెప్పిందంట నిఖిల్ కి, పర్సనల్స్ తీసుకురావద్దు, పర్సనల్స్ తీసుకొచ్చి మీరు ఇక్కడ అనేది గేమ్ అనేది వాళ్ళ నలుగురిలో ఎవరొకరిని చూస్ చేసుకోకండి అనేసి ఆల్రెడీ సోనియా చెప్పడం అనేది జరిగిందంట. అంటే ఆల్రెడీ తను ఊహించుకుంటుందా వీళ్ళు ఏది చెప్తారు అనేసి. అండ్ నిజంగానే అలా గ్రూప్స్ అనేవి ఫామ్ అయ్యాయా బిగ్ బాస్ హౌస్ లో అంటే నాకైతే ఎపిసోడ్ మొత్తంలో ఎక్కడ చూసుకున్నా నాకైతే గ్రూప్స్ అనేది ఎక్కడ ఫామ్ అయినట్టు కూడా ఇంకా నాకైతే అనిపించలేదు. ఫస్ట్ 3 days కే గ్రూప్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటే ఫామ్ అనేది అవ్వవు కదా. మనం ప్రీవియస్ సీజన్ లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా గ్రూప్స్ అనేవి స్టార్టింగ్ వీక్స్ లోనేమి ఫామ్ అనేది అవ్వలేదు. ఒక వ్యాలిడిటీ పాయింట్ వల్ల తీసుకోవటం వల్ల గ్రూప్స్ అనేవి ఫామ్ అవటం జరిగింది కానీ లాస్ట్ సీజన్ లో అయినా సరే. బట్ ఈ సీజన్ లో అయితే అస్సలు ఫామ్ అనేది అవ్వలేదు. బట్ ఫుల్ నెగిటివ్ మైండ్ తో వచ్చినట్టయితే నాకు అనిపించింది సోనియా. ఏ పాయింట్ తీసుకున్నా నెగిటివ్ గానే మాట్లాడాలి, నెగిటివ్ ఇర్రెస్పాన్సిబుల్ అనే వర్డ్ తప్పితే అసలు ఇది తెలుగు బిగ్ బాస్ సీజను లేదా ఇంగ్లీష్ అయితే అర్థం కావట్లేదు. ప్రతి సీజన్ లో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు తెలుగులోనే ఎక్కువగా మాట్లాడటం అనేది జరుగుతుంది. ఈవెన్ తెలుగు రాని వాళ్ళని కూడా హెచ్చరించి బిగ్ బాస్ తెలుగులో మాట్లాడాలి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. బట్ ఈ సీజన్ లో ఎందుకు అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా ఈవెన్ బిగ్ బాస్ కూడా హెచ్చరించడం అనేది జరగట్లేదు. ఇన్ఫినిటీ అంటే ఇంగ్లీష్ లో కూడా ఇన్ఫినిటీగా మాట్లాడుకోవచ్చు అనేసా. ఆర్గ్యుమెంట్ కూడా ప్రతి ఆర్గ్యుమెంట్ మధ్యలో ఎక్కువగా ఇంగ్లీష్ 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 ఇంగ్లీష్, ఏ హౌస్ మేట్ చూసుకున్నా ఇంగ్లీష్ లోనే మాట్లాడటం అనేది జరుగుతుంది. బట్ ఇది మన తెలుగు బిగ్ బాస్ షో కదా, తెలుగులో మాట్లాడాలి కదా, వెళ్లే ముందులో వీళ్ళకి ఆల్రెడీ చెప్పే ఉంటారు కదా. బట్ ఎందుకు ఇంత ఇంగ్లీష్ అనేది మాట్లాడుతున్నారు? ఇన్ కేస్ వాళ్ళు తెలుగు రాదు అనుకుంటే తెలుగు వచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు కదా బిగ్ బాస్ షోలో. ఎందుకు ఇలా ఇంగ్లీష్ వచ్చే వాళ్ళని తీసుకొచ్చారు కంటెస్టెంట్స్ అనేది నాకైతే అర్థం కావట్లా. అండ్ చాలా మంది ఏంటి అంటే బిందు మాధవి గారితో పోలుస్తున్నారు ఎవరిని, సోనియా గారిని.
నాకైతే బిందు మాధవి గారితో ఎక్కడా కూడా అనిపించలే. ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు బిందు మాధవి గారు, కానీ ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ మీదే నుంచొని ఆర్గ్యుమెంట్ అనేది చేసేవాళ్ళు. కరెక్ట్ పాయింట్ అనేది పట్టుకొని ఆర్గ్యుమెంట్ అనేది చేశారు. దాన్ని సాగదీస్తూ అనే ఆర్గ్యుమెంట్ అనేది చేయలేదు. ఏ పాయింట్ మీద అయితే ఉన్నారో ఆ పాయింట్ మీదే మాట్లాడటం అనేది జరిగింది. ఇన్ కేస్ తప్పు అనుకుంటే మాట్లాడారు, ఆ పాయింట్లు తనకి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడటం అనేది జరిగింది బిందు మాధవి గారు ప్రీవియస్ సీజన్స్ లో. అండ్ ఇక్కడ కూడా ఆ స్ట్రాటజీ ఏమైనా ఉపయోగిస్తే జరుగుతుంది అనేసి సోనియా గారు ఏమైనా వచ్చినట్టు అనిపించింది నాకైతే. బట్ తను మాట్లాడే పాయింట్స్ అనేది బాగానే ఉన్నాయి, బట్ కన్వే అయ్యే విధం అనేది నెగిటివ్ గా కన్వే అవటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా మందికి ఏంది అనిపించింది అంటే, ఎందుకబ్బా ఈవిడ పక్కన గొడవల్లో కూడా ఇన్వాల్వ్ అనేది అవుతుంది, ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది సోనియా అనేసి ఓన్లీ 3 ఎపిసోడ్స్ చూసిన వాళ్ళకి అందరికీ అనిపించింది. ఇన్ కేస్ మనం కావాలి అనుకుంటే చాలా ఎవరైతే ఛానల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర కామెంట్స్ కూడా ఓపెన్ చేసి అనేది చూడొచ్చు. ఈవెన్ ప్రోమోస్ కింద కూడా మన ఏదైతే బిగ్ బాస్ ప్రోమోస్ అనేది రిలీజ్ చేస్తున్నారో దాని కింద కూడా సోనియా గారి గురించి కామెంట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. కావాలంటే మీకు కూడా చెక్ చేసుకోవచ్చు. నాతో పాటు నాకంటే ఇంతమందికి కూడా అనిపించిందా అనేసి నేను అనుకున్నాను. సోనియా అనేది వాయిస్ రేస్ చేసిన తర్వాత అందరూ మాట్లాడేసుకున్నారు. అండ్ ఆ తర్వాత నిఖిల్ కూడా వాయిస్ అనేది రేస్ చేయడం అనేది జరిగింది. అండ్ అప్పుడు యష్మి అంది, నిజంగానే హౌస్ అందరినీ ఎంతమందికి నేను ఉండటం ఇష్టమో అనేసి అడిగితే అప్పుడు నిఖిల్ అన్నమాట బాగా అనిపించింది నాకు. ఇక్కడ నిఖిల్ మాట్లాడే ముందర ఆలోచించి మాట్లాడుతున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు అని అనిపించింది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ నిఖిల్, నాకు ఎపిసోడ్లో ఏదైతే అనిపించిందో అదే చెప్తున్నాను నా వీడియోస్లో నేను. అండ్ నిఖిల్ వచ్చేసరికి అక్కడ నేను నా ఏదైతే ఆన్సర్ అనేది ఇచ్చానో దాని మీద ఫుల్ క్లారిటీగా ఉన్నాను, నా ఆన్సర్ అనేది నేను కరెక్టే అనుకుంటున్నాను, సో నేను అందుకని డిస్కషన్ అనేది చెయ్యాలి అనుకోవట్లేదు అనేసి అనగానే తర్వాత సోనియా ఇంకా మాట్లాడుతూ ఉండగా నైనిక ఇన్వాల్వ్ అనేది అవుతుంది. అవ్వగానే చిన్నపిల్లల్లాగా మాట్లాడుతున్నారంటే ఎవరు చిన్నపిల్లలు ఏంటి అని మీదకి రావడం అనేది జరుగుతుంది. సోనియా వరస్ట్ బిహేవియర్, అట్లా పైకి వచ్చి మాట్లాడటం అనేది. ఇన్ కేస్ నువ్వు పాయింట్ మీద ఉంటే అక్కడ నుంచొని మాట్లాడాలి బిందు మాధవి గారి లాగా. పైకి ఎక్కడా రాలేదు బిందు మాధవి గారు. అండ్ బిందు మాధవి గారికి అండ్ సోనియాకి చాలా డిఫరెన్స్ ఉంది. డోంట్ కంపేర్ విత్ అదర్స్, అస్సలు చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అండ్ మిగతా కంటెస్టెంట్స్ కూడా ప్రీవియస్ కంటెస్టెంట్స్ లాగా కొంతమంది అనిపించారు, వాళ్ళు ఎవరు అనేది కూడా వీడియోలో డిస్కషన్ అనేది చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసరికి నైనిక అనేది ఇన్వాల్వ్ అయిన తర్వాత సోనియా పైకి వెళ్ళి మాట్లాడటం అనేది జరుగుతుంది. అండ్ నైనిక కూడా వాయిస్ అనేది బాగా రేస్ చేసింది. బట్ సోనియా ఏదైతే పాయింట్ అందో అది అర్థం కాలేదు నైనికాకి. పర్సనల్ గా వెళ్ళకండి అనేసి, ఎవరు పర్సనల్ గా వెళ్ళలేదు. ఇన్కేస్ పర్సనల్ గా వెళ్ళినట్లయితే నేను నబీని నా బడ్డీని కదా తన్ని చేసుకునేదాన్ని థర్డ్ చీఫ్ గా, బట్ నేను యశ్విని ఎందుకు ఎంచుకున్నాను అనేసి చెప్తుంది అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది. బట్ నిఖిల్ అనేది వాయిస్ చేసే దగ్గర రేజ్ అనేది చేస్తున్నాడు, బాగా అనిపించింది. అండ్ లీడ్ కూడా తీసుకుంటున్నాడు కొద్దిగా. బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడ కనిపిస్తున్నా నిఖిలే కనిపిస్తున్నాడు, నాకైతే అనిపించింది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఆర్గ్యుమెంట్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత నిఖిల్ వచ్చేసరికి అందరితో హౌస్ లో అందరితో క్లారిఫికేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సో దాని గురించి మాట్లాడేసి ఎందుకు అట్లా చేసుకున్నాను అనేది కూడా క్లారిఫికేషన్ అనేది ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మార్నింగ్ సాంగ్ అనేది రావటం అనేది జరుగుతుంది. మార్నింగ్ సాంగ్ వచ్చేసరికి ఏ బిడ్డ ఇది నా అడ్డ అనే సాంగ్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఆ మార్నింగ్ సాంగ్ లో కొంతమంది ఫస్ట్ డే కాబట్టి ఎనర్జెటిక్ గా చేశారు అందరూ. సెకండ్ డే కొంతమంది తగ్గారు, చూసారో లేదో మీరు బిగ్ బాస్ లో, ఐ మీన్ డాన్సింగ్ చేసేటప్పుడు మార్నింగ్ సాంగ్ కి. అండ్ కొంతమంది అంతే ఎనర్జెటిక్ గా చేశారు, ఎవరైతే ఎనర్జెటిక్ గా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు అంతే ఎనర్జెటిక్ గా చేయటం అనేది జరిగింది. సో మార్నింగ్ సాంగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొంత మణికంఠ వచ్చేసరికి నిద్రపోతా ఉంటాడు సాంగ్ అయిపోయిన తర్వాత. అప్పుడు ఆ టైంలో కుక్కలు అనేది మొరగటం అనేది జరుగుతుంది. మొరిగిన తర్వాత యష్మి బయటకు వచ్చి మాట్లాడిన విధానం అనేది నాకు చాలా బాగా నచ్చింది. తనతో మాట్లాడే విధానం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది, మణికంఠతో మాట్లాడిన విధానం. అండ్ చీఫ్ గా తను కంట్రోల్ చేయాలి కాబట్టి కంట్రోల్ అనేది చేసింది. బట్ ఈ పాయింట్ మణికంఠ లోపలికి తీసుకెళ్లి సీతకి ఇంకో విధంగా కన్వే అనేది చేయడం నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడ నాకు ఏ కన్జర్వేషన్ లో మనం ఫస్ట్ డే నుంచి ఇప్పుడు వరకు చూసుకున్న ప్రతి కన్జర్వేషన్ కి ఎండింగ్ వచ్చేసరికి సీతతోనే మణికంఠ అనేది డిస్కషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అండ్ కొన్ని కెమెరాస్ ముందు కూడా మణికంఠ చెప్పడం అనేది జరిగింది. ఏంటి అంటే, నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడను అంటే నాకు ఒక వ్యాలిడిటీ పాయింట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి కావాలి కాబట్టి నేను వెళ్ళి మాట్లాడుతున్నాను.
వాళ్ళ నుంచి నాకు అవసరం ఉంది కాబట్టి నేను వెళ్ళి మాట్లాడుతున్నాను, లేదంటే నేను మాట్లాడను అనేసి చెప్పడం అనేది జరిగింది. అండ్ మణికంఠ చూసుకునేటట్లయితే టోటల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ గేమ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు అనేసి అయితే నాకు అనిపించింది. అండ్ ఇలా నిద్రపోతూ ఉండగా లోపలికి నవీన్ అబ్జర్వేషన్ అనేది చాలా బాగుంది. ఏంటి అంటే తను ఎప్పుడు సింగిల్ గానే ఉంటాడు, సింగిల్ గానే తిరుగుతాడు, మనకి బిగ్ బాస్ అంటేనే ఇన్వాల్వ్ అవ్వటం కదా అనేసి అంటం అనేది జరుగుతుంది నవీన్. అదే టైంలో శేఖర్ భాష గారు, ఆదిత్య ఓం గారు అక్కడే అనేది ఉంటారు, నబీర్ గారు ఉండటం అనేది జరుగుతుంది, నబీర్ గారు కూడా ఉండటం అనేది జరిగితే అవును అనేసి కూడా వాళ్ళు కూడా మాట్లాడటం అనేది జరుగుతుంది. అలా జరిగిన తర్వాత ఇక్కడ పాయింట్ అనేది నబీర్ తీసుకున్నారు. ఏంటి, అందరిలో కలవట్లేదు, మణికంఠ వచ్చేసరికి అందరిలో కలవట్లేదు అనేది తీసుకొని వెళ్ళి నామినేషన్స్ లో చెప్పడం అనేది జరుగుతుంది. చూద్దాము నెక్స్ట్ నామినేషన్స్ ఎవరిని చేశారు అనేది కూడా. అండ్ ఆ నెక్స్ట్ ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత సీతాతో డిస్కషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. మణికంఠ ప్రతి పాయింట్ తీసుకెళ్లి సీత దగ్గర ఎందుకు ఎండ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి గేమ్ లో అతిగా ఇన్వాల్వ్ అవ్వటం వల్ల కూడా ఓవర్ గా థింక్ చేస్తున్నారు అనేసి అనిపించింది మణికంఠ గారు. అండ్ ఆ నెక్స్ట్ డీటెయిల్ గా నిఖిల్ తో వెళ్ళి మాట్లాడటం అనేది జరుగుతుంది. ఏమనంటే ఇన్ కేస్ పాయింట్ కనుక ఉంటే యష్మిని నైనికాని నువ్వు గనక తీసుకొని మాట్లాడకు లీడ్, ఎందుకంటే అక్కడ నువ్వు వాయిస్ అనేది రేస్ చేస్తున్నావు, నీ మీద పాయింట్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది. సో నువ్వు మాట్లాడుకు, వాళ్ళు కూడా మాట్లాడినివ్వు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది ఎపిసోడ్ లో. అండ్ లైవ్ లో డిస్కషన్ వచ్చేసరికి పాజిటివ్ నెగిటివ్, నిఖిల్ ఏదైతే అనుకున్నాడో అది పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా ప్రతి హౌస్ మేట్స్ గురించి మణికంఠ తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ కెమెరా ముందర చెప్పాడు, నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్తున్నానంటే వాళ్ళ దగ్గర నుంచి వ్యాలిడిటీ పాయింట్స్ తీసుకోవడానికే నేను వెళ్తున్నాను అనేసి. నిఖిల్ అక్కడ బుట్లో పడిపోయి మొత్తం చెప్పేయటం అనేది జరుగుతుంది మణికంఠకి. అలా చెప్పిన తర్వాత లాస్ట్ లో కన్సర్వేషన్ అనేది ఈ చీఫ్స్ తో ముగించడం అనేది జరుగుతుంది. మణికంఠ తను పాయింట్స్ అనేది తీసుకున్నాడు, కానీ తీసుకున్న తర్వాత మణికంఠ చెప్పిన పాయింట్ ఏంటి అంటే నీ థింకింగ్ వైజ్ నా థింకింగ్ వైజ్ ఒకేలాగా ఉందనేసి చెప్తాడు మణికంఠ అక్కడ. బట్ నాకైతే ఎపిసోడ్లో ఎక్కడ కనిపించలేదు థింకింగ్ వైజ్ సేమ్ గా ఉంది అనేసి. సో నెక్స్ట్ ఆ డిస్కషన్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుడ్ దగ్గర ప్రతి సీజన్ లో ఎప్పుడో లాస్ట్కి వచ్చేసరికి వస్తుంది ఫుడ్ దగ్గర డిస్కషన్. బట్ ఈ సీజన్ లో స్టార్టింగ్ నుంచే ఫుడ్ దగ్గర డిస్కషన్. ఇన్ కేస్ నీ దగ్గర ప్రాబ్లం ఉంది అనుకుంటే వెళ్ళి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడాలి, కానీ థర్డ్ పర్సన్ తో ఎందుకు ఇంటరాప్ట్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో సీత గారు లైక్ పొటాటో కర్రీ అనేది నచ్చలేదంట. అండ్ వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ఏంటి అంటే రోజుకు ఒక కర్రీయే చేసుకోవాలి అండ్ 1 టైమే స్టవ్ ముట్టించుకోవాలనేసి రూల్స్ పెట్టుకున్నారంట. బేబక్క గారు పెట్టడం అనేది జరిగిందంట. సో మధు గారు పెట్టిన తర్వాత దానికి అది నచ్చలేదంట కర్రీ అనేది. ఇంకొకటి చేసుకుంటాను లైక్ ఎగ్ ఫ్రై లాగా చేసుకుంటాను అనేసి, బుర్జీ లాగా చేసుకుంటాను అనేసి చెప్తే లేదు వద్దు అనేసి చెప్పిందంట. సో అక్కడ ఆర్గ్యుమెంట్ చేయకుండా సైలెంట్ గా వచ్చేసి లోపలికి వచ్చిన తర్వాత సోనియా గారి దగ్గరకు వచ్చి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ విష్ణుప్రియ కూడా ఉండటం అనేది జరిగింది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఏదో ఎగ్ ని డిజర్ట్ లాగా చేసుకుంటాను నా ఎగ్ తో అనేసి అడిగారంట. దానికి కొంచెం నాకు పాలు కొంచెం షుగర్ నాది ఏదైతే ఉందో అది ఇచ్చేయండి అనేసి అడిగారంట. సో ఆ డిస్కషన్ వచ్చేసరికి అందరూ రూమ్ లో వచ్చి కూర్చొని చేస్తుంటే బేబక్క గారు అన్నారు, లేదు నేను ఓన్లీ 1 టైమే అని ఆల్రెడీ చెప్పాను కదా అందరికి అనేసి అంటే అందరూ హౌస్ మేట్స్ అండ్ చీఫ్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి చెప్పడం అనేది జరిగింది. ఇన్ కేస్ ఎవరైతే కుక్ అనేది చేసుకుంటారో వాళ్ళే క్లీనింగ్ అనేది కూడా చేసుకోవాలి. సో అందుకనేసి కుక్ చేసుకున్న వాళ్ళు క్లీనింగ్ చేస్తాను అంటే నో ప్రాబ్లం. బట్ ఇన్ కేస్ మీరు కనుక తీసుకునేటట్లయితే మీకు మళ్ళీ నెక్స్ట్ అనేది ఉంటాం అనేది జరగదు అని క్లియర్ కట్ గా నిఖిల్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాడు. బట్ ఆ ఫుడ్ విషయాన్ని ఇంతగా సాగదీసింది అనిపించింది సీత గారు. అండ్ దాన్ని పట్టుకొని పోయి మళ్ళీ నబీల్ అడగటం అనేది అస్సలు కరెక్ట్ అనిపించలేదు నాకు. ఇన్ కేస్ కావాలి అనుకుంటే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు కదా, ఇలా రూలింగ్ అనేది చేస్తున్నట్టు అనిపించింది బేబక్క గారు అనేసి. కొంచెం ఎందుకు అక్కడ మధు గారిని బ్యాట్ చేసినట్టు అయితే అనిపించింది నాకు. ఎందుకో మధు గారు కూడా ఎక్కువగా మాట్లాడట్లేదు, ఏంటో సాఫ్ట్ గా వెళ్ళిపోతున్నారు, ప్రతి పాయింట్ లో ఆర్గ్యుమెంట్ చేయకుండా సాఫ్ట్ గా ఆగిపోతున్నారు అనేసి అయితే అనిపించింది. ఇంత సాఫ్ట్ గా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో కుదరదు కదా. ఆల్రెడీ మనం ప్రీవియస్ సీజన్ కూడా చూసాం, సాఫ్ట్ గా ఉండే చోట ఉండాలి, మాట్లాడే చోట మాట్లాడేసి ఇచ్చి పడేయాలి, అప్పుడే బిగ్ బాస్ లో సర్వే అనేది అవ్వగలం. చూద్దాం గేమ్ ప్లానింగ్ ఏమన్నా చేంజ్ చేసుకోవచ్చేమో ఉండగా రెచ్చి. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిస్కషన్ అనేది అయిపోతుంది అక్కడితో. ఆ తర్వాత డిపార్ట్మెంట్స్
ఆల్రెడీ డిపార్ట్మెంట్స్ అనేది చేంజ్ చేసుకోవటం ఎవరిది వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగింది. బట్ ఈ 3 చీఫ్స్ మాట్లాడుకొని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అది కనుక్కొని ఆ డిపార్ట్మెంట్స్ లోకి చేంజ్ చేద్దాము అనేసి మాట్లాడుతున్నారు హౌస్ అందరితో. వాళ్ళ డెసిషన్ కూడా తీసుకొని మీ డెసిషన్ తోనే మేము నెక్స్ట్ పాయింట్ మూవ్ అవ్వగలం అనేసి మాట్లాడుతున్నారు. అండ్ ఈ పాయింట్ లో సీత గారిని కుకింగ్ టీమ్ లోంచి తీసేసి కుకింగ్ టీమ్ లోకి వచ్చేసరికి బెజవాడ బేబక్కనే ఉంచేసి ఇద్దరు కుకింగ్స్ ఎందుకు అనేసి వేరే సెక్షన్ కి చేంజ్ చేయాలని చూసారు. సో కన్వే అయ్యే విధంలో నిఖిల్ కన్వే అనేది చేస్తున్నాడు. బట్ ఇక్కడ అనవసరంగా సీత గారు వాయిస్ రేజ్ అనేది చేశారు. వాయిస్ రేజ్ చేయగానే నిఖిల్ కూడా హైప్ అనేది అయిపోయాడు. హైప్ అవ్వగానే ఆ తర్వాత కొంచెం కంట్రోల్ అయ్యి నిఖిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నా కూడా సీత గారు ఇచ్చి పెద్ద పెద్దగానే మాట్లాడుతూనే ఉన్నారు. కొంచెం కూడా కంట్రోల్ అనేది అవ్వట్లేదు. ఇది చిన్న గొడవే, ఇంకా పెద్ద గొడవ వేరేది ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. సీత గారి గురించి అండ్ నిఖిల్ గారి గురించి. ఎందుకో పచ్చిగడ్డేసిన బగ్గు అనేటట్టుంది వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది. చూద్దాం నిఖిల్ వర్సెస్ సీత అవుతుందా ఈ సీజన్ అనేది, లేదా నిఖిల్ వర్సెస్ సోనియా అవుతుందా, మొత్తం డిస్కషన్ అనేది చేద్దాం. తర్వాత ఈ డిపార్ట్మెంట్స్ అనేది డివైడ్ అనేది చేసుకున్న తర్వాత నామినేషన్స్ రూమ్ లోకి బిగ్ బాస్ అనేది పిలవటం అనేది జరుగుతుంది. అండ్ ముగ్గురు ఏదైతే చీఫ్స్ అనేది ఉన్నారో వాళ్ళు సేవ్ అవుతారు అని చెప్పారు. నామినేట్ అనేది చేయడానికి వీల్లేదు అని చెప్పారు. బట్ మనం ఫస్ట్ ఎపిసోడ్ చూసుకునేటట్లయితే మనకి ఇక్కడ సేవ్ అయ్యే ఆప్షన్ ఏమీ లేదు. కంటెస్ట్ అనేది 14 కంటెస్టెంట్స్ ఉంటారు. నామినేషన్ చేసినప్పుడు నామినేట్ అనేది అవుతారు అనేసి చెప్పారు. బట్ ఆ ఇమ్యూనిటీ అనేది ఇచ్చేసారు కదా ముగ్గురికి. స్టార్టింగ్ లో చెప్పింది ఒకటి, ఇప్పుడు జరిగింది ఒకటి. నామినేషన్స్ డే రోజు బిగ్ బాస్ అంటేనే ఇన్ఫినిటీ అని ఆల్రెడీ చెప్పారు కదా, ఆ ఇన్ఫినిటీకి అర్థం ఇదేనేమో మరి. ఆ తర్వాత అయితే నామినేషన్ స్టార్ట్ చేసే ముందులా ముగ్గురు ఎవరైతే చీఫ్స్ అనేది ఉన్నారో అక్కడ చిన్న పాయింట్ అయినా నాకు బాగా అనిపించింది ఏంటి అంటే నిఖిల్ గురించి. ఏదైతే అక్కడ దండలు ఉన్నాయో ఆ దండల్ని నీకేమైనా కావాలా, కలర్ ఎక్స్చేంజ్ అనేది అవ్వాలి అనుకుంటున్నావా అని ఇద్దరిని అడిగి రిమైనింగ్ కలర్ ఎక్స్చేంజ్ అవ్వాలి అనుకోవట్లేదు అన్న వాళ్ళ దగ్గర ఓకే అని చెప్పేసి ఎక్స్చేంజ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ అనేది చేసి తను ఏదైతే రిమైనింగ్ ఉందో అది వేసుకొని కూర్చోవటం చిన్న పాయింట్ అయినా చాలా బాగా అనిపించింది. మళ్ళీ లేదు అంటే నా మీదే అందరూ నువ్వు వాయిస్ అనేది రేస్ చేశారు, నువ్వు కావాల్సింది తీసుకుందామని అంటారేమో అని ఆలోచించేమని చేశాడేమో, కానీ బాగా అనిపించింది ఈ పాయింట్ అనేది. సో నామినేషన్స్ అనేది ఫస్ట్ సీజన్ ఫస్ట్ నా సోనియాని స్టార్ట్ చేయటం అంటే జరిగింది. నాకు ఎందుకు స్టార్ట్ చేయమన్నారు అనేది నాకు అనిపించింది ఏంటి అంటే, మనం లాస్ట్ డే ఎపిసోడ్ చూసుకున్నా, ప్రోమోస్ అనేవి ఏదైనా చూసుకున్నా, ఎక్కడ చూసినా సోనియా వాయిస్ తప్పితే మిగతా అది ఎవరిది రేజ్ అనేది అవ్వట్లేదు. అంటే తను మాట్లాడేస్తుంది, యువతలో వాళ్ళు మాట్లాడనివ్వదు కాబట్టి తన్ని తీసుకోవడం అనేది జరిగింది. అండ్ ఎపిసోడ్కి కూడా కావాల్సింది అదే, ప్రోమోస్కి కూడా కావాల్సింది అదే. సో అందుకని ఫస్ట్ దాన్ని తీసుకోవడం అనేది జరిగింది అనేసి అయితే నాకు అనిపించింది. బట్ దీన్ని నామినేట్ చేసిన పాయింట్స్ వ్యాలిడిటీయా కాదా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నామినేషన్ స్టార్ట్ చేసే ముందర బెజవాడ బేబక్క గారిని అండ్ పేరునాది రెండు పక్క పక్కన పెట్టింది. ఫస్ట్ బెజవాడ బేబక్క గారితో ఇచ్చింది. ఫస్ట్ ఎక్కడికెక్కడికో ఎత్తేసింది బేబక్క గారిని. మీరు మంచిగా ఉంటారు, మంచిగా చేస్తారు, అన్ని మంచిగానే ఉంటాయి. ఆ కుక్కర్ విషయం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది నాకైతే అస్సలు అనిపించలేదు, కరెక్ట్ అనిపించలేదు. ఇన్ కేస్ నీకు గనక అక్కడ మాడింది వచ్చినట్లయితే అప్పుడే చెప్పేయాల్సింది కదా. ఇట్లా వచ్చింది నాకు కుక్కర్ చేంజ్ అనేది చెయ్యండి అంటే చేంజ్ అనేది చేసేస్తారు కదా. ఆవిడ ప్లేస్ లో ఇంకా కుక్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు పెట్టమనేది జరుగుతుంది కదా. అక్కడ సైలెంట్గా ఉండేసి ఆ కుక్కర్ గురించి వచ్చి నామినేషన్స్ లో చెప్పడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ వీక్ అనుకో నామినేషన్స్ అనేవి ఉంటాయి, బట్ ఇంత సిల్లీ రీజన్స్ తో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది నాకైతే అసలు నచ్చలేదు. అండ్ దానికి తను ఎక్స్ప్లెనేషన్ అనేది బెజవాడ బేబక్క గారు సాఫ్ట్ అండ్ స్వీట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఎక్కడా కూడా సోనియా అనేది దూరం ఇవ్వడం అనేది జరగట్లేదు. తన మాటని మీది అయిపోయిందా కూర్చోండి, నేనే డిస్కషన్ అనేది చేయాలి, నా వాయిస్ తప్పితే ఇంకెవరిది వినిపించకూడదు, నేను చెప్పేది యువతలో వినాలి, వాళ్ళు చెప్పేది అయితే నేనైతే విన్నాను. ఒక సెంటెన్స్ అయిపోగానే అయిపోయిందా ఓకేనా, అయిపోయిందా ఓకేనా, ఇది తప్పితే. అండ్ యూజ్ చేసిన వర్డ్ కూడా ఇర్రెస్పాన్సిబుల్. ఈ ఇర్రెస్పాన్సిబుల్ ఒక్కటే నేర్చుకొని పోయిందా బిగ్ బాస్ హౌస్ లోకి సోనియా అనేసి కూడా అనిపించింది. ఇన్ కేస్ ఎపిసోడ్ లో యూజ్ చేయకుండా ఉంటదేమో అని అనుకున్నాను, నిన్న అన్నిసార్లు యూజ్ చేసింది కదా అనేసి. ఈ రోజు కూడా ఇర్రెస్పాన్సిబుల్ అనే వర్డ్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది. బట్ ఓకే, 2 days నుంచి ఆకలితో ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ అనేది తీసుకొచ్చింది అనేసి అనుకున్నాను నేను. అండ్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం సోనియా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి కాబట్టి
అండ్ రిమైనింగ్ 14 కంటెస్టెంట్స్ అనేది రేస్ చేయండి, ఈవిడెందుకు వాయిస్ అనేది రేస్ చేసింది సోనియా గారు. రిమైనింగ్ ఆ 14 కంటెస్టెంట్స్ కూడా అదే అన్నం తినాలి కదా, అదే పప్పు తినాలి కదా. అండ్ ఇక్కడ తనే మాట్లాడటం, ఎదుటి వాళ్ళని మాట్లాడకపోవటం నాకు అసలు నచ్చలేదు. ఈవెన్ మధ్యలో నిఖిల్ మాట్లాడుతున్నా, వాళ్ళు మాట్లాడుతున్నా కూడా మాట్లాడనివ్వలేదు మాటల్ని. ఇంకా గట్టిగా సోనియా గారే ఓవర్ యాక్షన్ చేసినట్టు అయితే నాకు అనిపించింది టోటల్ గా నామినేషన్స్ మొత్తంలో, ఆవిడ నామినేషన్స్ లో. సో బెజవారబాయ్ గారు సైలెంట్ గా యాక్సెప్ట్ చేసి కూర్చున్నారు. తను ఎందుకు వాయిస్ అనేది రేస్ చేసి మాట్లాడలేదు నాకైతే అర్థం కాలేదు. నామినేషన్స్ లో కూడా వాయిస్ రేస్ చేసి అనేది మాట్లాడలేదు. తను ఒక డిఫరెంట్ ప్లాన్ తో ఏమైనా వచ్చారేమో బిగ్ బాస్ హౌస్ లోకి, చూద్దాం తన ప్లానింగ్ ఏమైనా చేంజ్ అవుతుంది ఏమో అనేసి ఫ్యూచర్ లో. బట్ ఇలా గనక ఉంటే ఎక్కువ రోజులు అయితే బెజవాడ బేబక్క గారు సర్వే అవ్వలేరు హౌస్ లో. కొంచెం తనకి హెల్త్ కూడా ఏదో ఇష్యూ ఉందంట, దానివల్ల కూడా ఏమైనా మాట్లాడలేదేమో. లెట్స్ సి. అండ్ ఆ నెక్స్ట్ నామినేట్ చేసింది ఎవరిని అంటే పేర్నాని నామినేట్ అనేది చేయటం అనేది జరిగింది. సోనియా వచ్చేసరికి పేర్నాని నామినేట్ చేసినప్పుడు నాకు చెప్పిన పాయింట్ ఏంటి అంటే, తను అక్కడ పాయింట్ ఏమనిపించింది నాకు చెప్పిన వాటిలో అంటే, ఆయన గొడవలు పడుతుంటే గొడవలు పండివ్వట్లేదంట ఆవిడ. వెళ్ళేసి మధ్యలో మనం ఇక్కడ చిల్ అవటానికి వచ్చాం, ఎంజాయ్ చేయడానికి వచ్చాము, గొడవల్ని సర్దు మనుచుతున్నారంట. ఆ పాయింట్ అనేది ఆవిడకి నచ్చలేదంట. గొడవలు అనేది పండివ్వాలంట, ఎందుకు గొడవలు పడతావు అనేది సర్దు మనకి ఇచ్చడం అనేది ఆవిడకి నచ్చలేదంట. సో పేర్న గారు ఏదైతే అన్నారో అండ్ ఆర్గ్యుమెంట్ లో ఇన్ కేస్ నేనేమైనా తప్పు మాట్లాడుంటే అండ్ తప్పుగా మీరు కన్వే అనేది చేసుకున్నారు అనేసి చెప్పడం అనేది జరిగింది. సోనియా చెప్పడం అనేది జరిగితే ఇన్ కేస్ నేను తప్పుగా అర్థం చేసుకొని ఉంటే సారీ అని చెప్తే ఆ పాయింట్ ఇంకో చోటకి తీసుకెళ్ళింది. మీరు యాక్సెప్టే కదా, యాక్సెప్టబుల్ చేశారు కదా అని. అండ్ ఇక్కడ పైన కూడా ఓవర్ గా రియాక్ట్ అయింది అనిపించింది నాకైతే. సో వ్యాలిడిటీ పాయింట్ అయితే నాకేమీ అనిపించలేదు పేర్నాని చెయ్యటానికి అనేసి. బట్ ఓకే, గొడవలు పడకుండా ఉంచడం కూడా అది కూడా గుడ్డే కదా. గొడవలు అనేది పెంచాలా, ఐ మీన్ పచ్చిగడ్డ వేసినా బగ్గుమనేటట్టు అయితే గొడవలు అనేవి పెంచాలి అనుకోరు కదా ఎవరైనా. ఇప్పుడు మంట మండుతుందంటే దాని మీద నీళ్లు పోయాలనుకుంటారు, పెట్రోల్ అయితే ఎవరు పోయాలి అని అనుకోరు కదా. అట్లా గొడవలు మంచడానికి ఎవరొకరు కావాలి కదా హౌస్ లో. తను గొడవలు పడకుండా చేస్తుంది అంటే గుడ్డే అనిపించింది నాకైతే. దానికి ఎందుకు నామినేట్ చేసిందో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ నామినేషన్ అనేది ఎట్లా అనిపించిందో కూడా చెప్పండి. ఇద్దరిలో ఎవరి రీజన్ అనేది బెస్ట్ అనిపించింది కూడా. అండ్ ఎవరు నామినేట్ అవ్వాలి అనేది ముగ్గురు చీఫ్స్ చేతిలో డిసైడ్ అయి ఉంటుంది. ఆల్రెడీ బిగ్ బాస్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఒక ముందల కత్తి అనేది పెట్టమనేది జరుగుతుంది. అక్కడి నుంచి ఎవరైతే ఫాస్ట్ గా లగెత్తుకుంటూ వచ్చి ఆ కత్తిని తీసుకెళ్లి పొడుస్తారో వాళ్ళు నామినేట్ అనేది అయినట్టు. ఫస్ట్ ఓట్ వచ్చేసరికి బెజవాడ బేబక్క గారికి మధు గారికి పట్టం అనేది జరిగింది. సో మధు గారికి యష్మి అనేది వేయటం అనేది జరిగింది ఇక్కడ. ఎందుకంటే పేర్నాది అండ్ సోనియాది వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్. నేను వాళ్ళిద్దరి మధ్యలో అనేది ఇన్వాల్వ్ అయ్యి నేను ఎవరికి చెప్పలేను, ఎందుకంటే ఏ పాయింట్ కరెక్ట్ నాకు కూడా తెలియదు కాబట్టి. ఇది అయితే ఈ పప్పు బ్యాటర్ అయితే అందరికీ తెలుసు అండ్ ఈ హౌస్ లో అందరూ ఎఫెక్ట్ అనేది అయ్యారు కాబట్టి అందుకని నేను మిమ్మల్ని నామినేట్ అనేది చేస్తున్నాను అనేసరికి ఇక్కడ కూడా హ్యాపీగా యాక్సెప్ట్ అనేది చేస్తారు బెజవాడ బేబక్క గారు, ఓకే అనేసి. నాకైతే ఏందో అర్థం కాలేదు మరి. నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చేసరికి నబీర్ గారిని పిలవటం అనేది జరుగుతుంది. అంటే తిని లైవ్ లో అన్నారనమాట. ఏంటి అంటే నేను పిలవనియండి, ఇచ్చి పడేసే చోట ఇచ్చి పడేస్తా, అండ్ నా వాయిస్ రేజ్ చేయాల్సిన చోట నేను రేజ్ అనేది చేస్తా, అనవసరమైన దగ్గర మాట్లాడను అనేసి. దానిలో ఫైట్ చూడటానికి ఏమైనా పిలిచారేమో నబీర్ గారిని అనేసి నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి సో నబీర్ గారు చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ మణికంఠని తీసుకున్నారు. మనం ఇందాక ఆల్రెడీ చెప్పాము, నవీన్ గారు అండ్ శేఖర్ భాషా గారు, ఆదిత్య ఓం గారు ఎప్పుడైతే మనకంట నిద్రపోతున్నారో అప్పుడు అందరిలో కలవట్లేదు, ఒక్కడే కూర్చున్నాడు అనేసి పాయింట్ అనేది ఉంటుంది కదా. ఆ పాయింట్ అనేది తీసుకొచ్చి నబీర్ ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఆ పాయింట్ అనేది చెప్పారు, ఓకే చెప్పేసి ఆ మణికంఠ డిస్కషన్ అనేది ఐ మీన్ దానికి అగ్రి అనేది చేసేస్తే పోయేది, లేదు అంటే స్వీట్ అండ్ షార్ట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే పోయేది. బట్ ప్రతి దానికి స్టార్టింగ్ నుంచి నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు, ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళకి తెలుసు, ఎంత డిప్రెషన్ లో ఉన్నారు, ఎన్ని ప్రెజర్స్ అనేది వాళ్ళు హ్యాండిల్ చేశారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది తెలుసు. ప్రతిసారి స్టార్టింగ్ నుంచి తీసుకొస్తాడు, తవ్వుకొని వస్తాడు అనమాట. నా లైఫ్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదు. ఎక్కడో కొంచెం సింపతి కోసం చూస్తున్నాడు అని అయితే నాకు అనిపించింది మణికంఠ గారు అనేసి. తను ఏదైతే చెప్పాడో ఆ పాయింటే కరెక్ట్ అనుకుంటున్నాడు. యువతలో చెప్పిన పాయింట్ అనేది నెగిటివ్ గా తీసుకొని నెగిటివ్ గా థాట్ అనేది చేస్తున్నాడు. ఏది కూడా పాజిటివ్ గా రిసీవ్ అనేది చేసుకోవట్లేదు అని అయితే నాకు అనిపించింది ఇక్కడ.
అండ్ అగ్రీ చేయలేదు అనేసి అంటారు. నేనైతే అగ్రీ చేయను, ఎందుకంటే నా లైఫ్ అనేది నాకు తెలుసు. నాకు మింగిల్ అవడానికి స్వీట్ అండ్ షార్ట్గా నాకు మింగిల్ అవడానికి కొంచెం టైం అనేది పడుతుంది, నేను మీది యాక్సెప్ట్ చేస్తాను అనేసి చెప్పినట్టయితే పోయేది. లాగ్ అనేది చేసి సింపతి అనేది గెయిన్ చేయాలి అనేసి అనుకున్నాడు అనేసి నాకు అనిపించింది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి బెజవాడ బేబక్క గారిని నామినేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దేనికి అంటే తను కూడా తనతో నబీర్ గారితో మింగిల్ అనేది అవ్వట్లేదు అంట. సో దానికి వచ్చేసరికి కొంతమంది స్పెసిఫిక్స్తో కాకుండా అందరితో మాట్లాడితే బాగుంటుంది అనేసి నామినేట్ అనేది చేస్తాడు. నామినేట్ చేసిన తర్వాత బెజవాడ బేబక్క గారు ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, నేను ఇందాక అది చేపించుకోలేదని మీరు నామినేట్ అనేది చేశారు కదా నన్ను అనేసి మాట్లాడుతుంది. లేదు లేదక్క, నేనైతే అదైతే మనసులో పెట్టుకోలేదు, దానివల్ల కాదు, నాకు అనిపించింది దీనికి చేశాను అనేసి అంటారు. అప్పుడు క్లియర్గా యాక్సెప్ట్ చేసి ఓకే అనేసి కూడా అంటుంది. ఓకే అన్న తర్వాత నెక్స్ట్ వచ్చేది కూడా సేమ్ యష్మినే. 3 చీఫ్స్లో యష్మి వచ్చేసరికి మణికంఠకి ఫస్ట్ ఓట్ అనేది వేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే తను డిఫెండ్ చేసుకునే విధానం నచ్చలేదంట. ఏదైతే డిఫెండ్ చేసుకున్నారో నాకు నచ్చలేదు. సింపుల్గా యాక్సెప్ట్ చేసి కూర్చున్నట్లయితే పోయేది. స్టార్టింగ్ నుంచి మొత్తం దొవ్వుకొని వచ్చి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది నాకు కూడా నచ్చలేదు. సో నేను కూడా ఇది యాక్సెప్ట్ అనేది చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ కంటెస్టెంట్ ని శేఖర్ భాషా గారిని పిలవటం అనేది జరుగుతుంది. శేఖర్ భాషా గారు ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి మణికంఠ గారు. సో ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటి అంటే, మనం ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చాం, గేమ్ ని రూల్ చేయడానికి కాదు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. నువ్వు బిగ్ బాస్ కాదు, నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది పెట్టడానికి అంటే మణికంఠ గారు లైక్ ఓకేనా అనేసి సంథింగ్ ఏదో స్టేట్మెంట్ అనేది పాస్ అనేది చేస్తే భాషా గారు ఇక ఓకే కాదు అని పెద్దగా మాట్లాడటం అనేది జరుగుతుంది. అండ్ తను ఏదైతే ఇచ్చారో అది టోటల్ గా ఓవర్ థింక్ అనేది చేసి ఓవర్ గా మాట్లాడుతున్నాడు. అసలు గేమ్ లో టోటల్లీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి నేనే విన్నర్ అవ్వాలి, నేనే ఉండాలి, నేను హౌస్ లోంచి బయటకు వెళ్ళకూడదు అన్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపించింది మణికంఠ గారు నాకు ఇక్కడైతే. సో ఆ డిస్కషన్ అనేది, ఆ గొడవ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బెజవాడ బేబక్క గారిని శేఖర్ భాష నామినేట్ అనేది చేయటం అనేది జరిగింది. ఈ గొడవ జరుగుతున్న మధ్యలో అలా వాయిస్ అనేది రేస్ చేసిన తర్వాత విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్స్, విష్ణుప్రియ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఆ డాన్స్ లో కానివ్వండి, ఆ ఎక్స్ప్రెషన్ లో కానివ్వండి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు ఎపిసోడ్ మొత్తం చూసుకునేటట్లయితే ఈవెన్ 1.5 hours తను హెయిర్ నే సెట్ చేసుకోవడానికి సరిపోయింది. అంటే తను రెడీ అవ్వడానికి ఇంకెంత టైం పడుతుందో మనం ఆలోచించుకోవచ్చు. ఓన్లీ హెయిర్ సెట్ చేసుకోవడానికే నియర్లీ 1.5 hours to 2 hours పట్టడం అనేది జరిగింది తనకి. అంటే హెయిర్ స్ట్రైటింగ్కే అంత టైం పడితే ఇంకా తను రెడీ అవ్వడానికి ఇంకెంత టైం పడుతుందో ఆలోచించుకోవచ్చు. అక్కడ గేమ్ ఆడటానికి వచ్చింది, ఆ గేమ్ తప్పితే మిగతా అన్ని కనిపిస్తున్నాయి. నేనైతే విష్ణుప్రియ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది, అన్నిట్లో టక్క మాట్లాడుతుంది అనేసి అనుకున్నాను బయట చూసిన దాన్ని బట్టి. బట్ ఏమీ లేదు, లోపల మొత్తం డొల్లలాగా అనిపించింది. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఎక్కడ నాకు విష్ణుప్రియ కనిపించలేదు. ఎక్కడో అక్కడక్కడ వస్తుంది, వెళ్ళిపోతుంది అంతే. ఏ మనకి స్పెషల్ ఫోకస్ అనేది వస్తే కనుక వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. బట్ ఎక్కడ కూడా మనకి స్పెషల్ ఫోకస్ అనేది రావడం అనేది జరగలేదు. అండ్ ఆదిత్య ఓం గారు కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. ఏదో ఒక్క కన్జర్వేషన్ లో కనిపించడం అనేది జరిగింది. లైక్ మణికంఠ గారు నిద్రపోయినప్పుడు కనిపించడం అనేది జరిగింది. ఫైర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు, ఆ ఫైర్ అనేది బయటికి తీస్తేనే కదా మీకు ఓట్స్ అనేది పట్టడం అనేది జరుగుతుంది అనేసి నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీలో ఉన్నది టాలెంట్ మొత్తం బయటికి తీస్తే అప్పుడు ఓటింగ్స్ అనేవి బాగా పడతాయి అండ్ మ్యాటర్ కూడా బాగా కన్వే అనేది అవుతుంది. అండ్ ఆ నెక్స్ట్ బెజవాడ బేబక్క గారిని నామినేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే సేమ్ రీజన్, మీరు ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చారు, మీరు రూల్స్ పెట్టడానికి అనేది రాలేదు. మీరు కుకింగ్ చేసుకోకూడదు అని రూల్ పెట్టడానికి వెళ్ళలేదు కదా, మీరు బిగ్ బాస్ కాదు కదా అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ తను కూడా యాక్సెప్ట్ అనేది చేస్తారు. బెజవాడ బేబక్క గారు కూడా యాక్సెప్ట్ చేసి తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది కంప్లీట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అలా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓట్ వచ్చేసరికి రేణిక అనేది నైఫ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. తను వచ్చేసరికి సెకండ్ ఓట్ మణికంఠకి రావడం అనేది జరుగుతుంది. సో మణికంఠకి ఎందుకు ఇచ్చింది అంటే సేమ్ తన ఆర్గ్యుమెంట్ అనేది స్ట్రాంగ్ గా లేదు, గట్టిగా అంటే తిని ఒక పాయింట్ చెప్తుంటే ఇంకొక పాయింట్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు పాయింట్ అనేది. బట్ శేఖర్ భాష గారు ఎక్స్ప్లెనేషన్ చేసిన విధానం అనేది చాలా బాగుంది. ఎక్కడైతే వాయిస్ రేస్ చేయాలో అక్కడే వాయిస్ అనేది రేస్ చేశారు. వాయిస్ రేస్ చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు డౌన్ అనేది చేసుకొని కంట్రోల్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి బెజవాడ బేబక్క గారిని రమ్మంటం అనేది జరుగుతుంది నామినేషన్స్ కి. సో తను ఫస్ట్ నామినేట్ చేసింది ఎవరిని అంటే పృథ్వీక్ని.
సో తిన్ని ఎందుకు పృథ్వీని నామినేట్ అనేది చేసింది అంటే తను అనేది హెల్పింగ్ అనేది చెయ్యట్లేదు అంట. ఇన్ కేస్ తనకు కావాల్సిన దగ్గర కూడా హెల్పింగ్ అనేది చెయ్యట్లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంది ఏంటి అంటే కాఫీ దగ్గర అంట హెల్పింగ్ అనేది చెయ్యట్లేదంట. నా డిపార్ట్మెంట్ కాదు కదా నేను ఎందుకు హెల్ప్ చేయాలి అన్నట్టు మాట్లాడారు. బట్ డిపార్ట్మెంట్ వైజ్ గా చూసుకునేటట్లయితే కుకింగ్ వాటికే డిపార్ట్మెంట్ పని, కాఫీ పెట్టి ఇవ్వటం ఇవన్నీ వాళ్ళు పర్సనల్ గా చేసుకోవాలి. బట్ ఓకే అడిగారు, చేసి ఇచ్చాడు. చేసి ఇచ్చినప్పుడు కొంచెం ఏదో ఒకటి హెల్ప్ అనేది చేస్తే బాగుంటుంది కదా. సో ఆ పాయింట్ అనేది తర్వాత రియలైజ్ అనేది అయ్యారు. ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత రియలైజ్ అనేది అయ్యి సారీ చెప్పి కూర్చోవటం అనేది జరుగుతుంది. అండ్ హెల్ప్ చేస్తాను అనేసి కూడా చెప్పి కూర్చోవటం అనేది జరుగుతుంది పృథ్వీక్. సో ఇది ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి పృథ్వీక్ని చేయటం అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసరికి నబిల్ని చేస్తారు. నబిల్ని చేసినప్పుడు ఒక పాయింట్ అనేది అంటారు, మీరు నామినేట్ చేసినందుకు నేను మిమ్మల్ని నామినేట్ అనేది చెయ్యట్లేదు. నా పాయింట్ వచ్చేసరికి మీరు నాతో ఎక్కువగా కనెక్ట్ అనేది అవ్వట్లేదు, అందుకని నేను మిమ్మల్ని నామినేట్ అనేది చేస్తున్నాను. అండ్ నబిల్ నాకు ఎక్కడ కనిపించట్లేదు, వాయిస్ అనేది రేస్ చేయట్లేదు. ఈ నామినేషన్ వల్ల మీరు వాయిస్ అనేది రేజ్ అనేది చేస్తూ అందరితో బాగా కంట్రోల్ అనేది అవ్వాలి అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. దానికి నబిల్ ఓవర్ గా రియాక్ట్ అనేది అవుతాడు ఆ పాయింట్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నబిల్ ఆర్గ్యుమెంట్ అనేది బాగుంటది అని అనుకుంటున్నాను. అనుకునేసరికి నామినేషన్స్ లోకి వచ్చిన తర్వాత చూప్ చాప్ ఏమీ లేదు నబిల్ది అయితే. నామినేషన్ అనేది ఏదో ఎక్స్పెక్ట్ అనేది చేసాం, బట్ అక్కడ నామినేషన్స్కి వచ్చేసరికి డొల్లే మొత్తం ఏమీ నాకైతే కనిపించలేదు. వ్యాలిడిటీ పాయింట్స్ కూడా నాకేమీ అనిపించలేదు. ఫస్ట్ వీక్ కదా ఎవరికి వ్యాలిడిటీ పాయింట్స్ అనేది రావు అనుకోండి, బట్ ఉన్న దగ్గరైనా వాయిస్ అనేది రేస్ చేస్తే బాగుంటుంది అనేసి నాకైతే అనిపించింది. బట్ వాయిస్ రేస్ చేయాల్సిన దగ్గర అయితే వాయిస్ అసలు రేజ్ అనేది చేయట్లేదు. నబిల్ ఎక్కడున్నారా అని మనం వెతుక్కోవాల్సి వస్తుంది. సో చూద్దాం, చాలా మందిని ఎక్కడున్నారా అని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఏదో కొంతమంది ఒక 4-5 కనిపిస్తున్నారు ఎపిసోడ్ లో కానివ్వండి, ప్రోమోల్లో కానివ్వండి, మనకు ఒక 4-5 కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారా అని మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సో వీళ్ళిద్దరిలో నుంచి నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ అనేది ఇక్కడ మన నైఫ్ తీసుకొని పృథ్వీని జరుగుతుంది నైఫ్ తో ఫోటో మీద. సో పొడిచినప్పుడు తను ఇచ్చింది నిఖిల్ ఏంటి అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది, నువ్వు హైపర్ అనేది అవుతావు, హైపర్ అయినప్పుడు నీ వర్డ్స్ అనేది ఏం మాట్లాడతావో నీకే అర్థం కాదు అనేసి చెప్పడం అనేది జరిగింది. దానికి కూడా పృథ్వీ అనేది హైప్ అనేది అయ్యే మాట్లాడాడు. అండ్ ఇక్కడ నబిల్ చేసుకున్న ఏదైతే ఉందో డిఫెన్స్ అనేది బాగా నచ్చింది. బేబక్క చెప్పినప్పుడు డిఫెన్స్ అయితే ఏదైతే చేసుకున్నాడో బాగుంది. వాయిస్ అనేది రేస్ చేసి అనేది మాట్లాడాడు. అదే కావాలి, మీరు వాయిస్ రేస్ చేసి మాట్లాడటమే కావాలి అనేసి బేబక్క గారు అంటం అనేది జరుగుతుంది. సో అన్న తర్వాత సేమ్ పృథ్వీ అనేది సేమ్ దాని గురించి ఆర్గ్యుమెంట్ అనేది చేస్తున్నాడు. ఆర్గ్యుమెంట్ అనేది చేసేటప్పుడు మధ్యలో ఇక్కడ సీత ఇన్వాల్వ్ అవటం అనేది జరిగింది. ఆల్రెడీ బిగ్ బాస్ అనేది చెప్పారు ఎవరు ఆర్గ్యుమెంట్ వాళ్ళే చేసుకోవాలి అనేసి. ఇన్ కేస్ అడిగితే ఇన్వాల్వ్మెంట్ అనేది అయితే ఓకే, అడగకుండానే ఇన్వాల్వ్మెంట్ అనేది అవటం అనేది జరిగింది. పక్క నుంచి సీత ఇన్వాల్వ్మెంట్ అనేది అయిన తర్వాత నిఖిల్ చెప్పడం అనేది జరిగింది. ఆల్రెడీ పచ్చగడ్డేస్తే బగ్గు అనేటట్టుంది. మళ్ళీ నిఖిల్ అనేది ఇక్కడ చెప్పేసరికి తన వాయిస్ అనేది రేస్ చేసి డిస్కషన్ అనేది చేస్తున్నది. సో ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ ఏమంటారు అంటే, సీత ఏమంటది అంటే ఫస్ట్ వచ్చేసరికి మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడితే తప్పేంటి అనేసి అంటది. అక్కడ వాళ్ళు 3 చీఫ్స్ మాట్లాడుకోకూడదు అనేసి అయితే లేదు, బట్ మీరైతే మాట్లాడకూడదు అనేసి అయితే ఉంది కదా. ఆల్రెడీ నామినేషన్స్ మిగతా కంటెస్టెంట్స్ ఎవరు మాట్లాడకూడదు అనేసి అందరికీ తెలుసు, ప్రీవియస్ సీజన్ చూసిన వాళ్ళకి కూడా అందరికీ తెలుస్తుంది. బట్ ఆ డిస్కషన్ లో అక్కడ వాయిస్ అనేది రేస్ చేసి తను అడిగితే రేజ్ అనేది చేస్తే ఓకే, బట్ ఇక్కడ పక్కన వాళ్ళని అడక్క ముందలే తన వాయిస్ అనేది రేస్ చేసి తనకి సపోర్ట్ అనేది చేస్తున్నట్లయితే నాకు అనిపించింది. పృథ్వీకి సీత అనేది సపోర్ట్ అనేది చేస్తున్నట్టయితే అనిపించింది. సో ఆ తర్వాత నిఖిల్ అండ్ సీత అనేది గొడవ పట్టడం అనేది జరుగుతుంది. మీరు మాట్లాడితే నేను మాట్లాడితే వచ్చి చెప్పింది నేను మాట్లాడతా అంటే నిఖిల్ కూడా వాయిస్ రేజ్ అనేది చేస్తాడు. అప్పుడు బిగ్ బాస్ ఒక స్వీట్ వార్నింగ్ అనేది ఇస్తాడు, ఇది మీకు ఓన్లీ నామినేషన్స్ మాత్రమే, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకోవాల్సిన అవసరం అనేది లేదు, ఇది ఓన్లీ నామినేషన్స్ మాత్రమే అంటం అనేది జరుగుతుంది. అంటం అనేది జరిగిన తర్వాత ఏదైతే ఉందో తను పృథ్వీకి 1 ఓట్ అనేది పట్టం అనేది జరుగుతుంది. సో ఇలా ఎపిసోడ్ అనేది కంప్లీట్ అనేది అయింది. సో ఫస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ చూసుకునేటట్లయితే మనకి ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి ఎక్కువగా ఓట్స్ ఎవరికి పడ్డాయి అండ్ ఫస్ట్ నామినేట్ ఎవరు అయ్యారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఓట్ వచ్చేసరికి బెజవాడ బేబక్క గారికి పట్టడం అనేది జరిగింది. అండ్ 2 ఓట్స్ వచ్చేసరికి మణికంఠకు పడింది. అండ్ 3rd ఓట్ వచ్చేసరికి
పృథ్వీకి పట్టడం అనేది జరిగింది. ఇప్పుడు వరకు టోటల్గా 4 నెంబర్స్ అనేది నామినేట్ అనేది చేశారు. ఈ 4 నెంబర్స్ అనేది ఈ 3 నెంబర్స్ అనేది నామినేషన్స్ లిస్ట్ లో ఇప్పుడు వరకు ఉండడం అనేది జరిగింది. అండ్ ఈ రోజు టోటల్ గా ఎవరు నామినేషన్స్ లిస్ట్ లో ఉండొచ్చు అనేది మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందర ఫస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ అనేది చేయండి. అండ్ ఎవరు ఆర్గ్యుమెంట్ అనేది బాగుంది, ఎవరి నామినేషన్ అనేది బాగుంది అనేది కూడా కింద కామెంట్ అనేది చేయండి. ఐ థింక్ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.